తేదీ సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చాలామంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆర్థిక ఇబ్బందులు, నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం, ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మానవ జన్మం మనకు మొదటి జన్మం, ఇదే ఆఖరి జన్మం. జీవితంలోనే మనం పోరాడి గెలవాలి. ఆత్మహత్య చేయడానికి ఆలోచనలు చాలామందికి అప్పుడప్పుడు వస్తాయి. ఆ పరిస్థితిలో మనకు హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హెల్ప్ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, స్నేహితులు. అదే మాదిరిగా మన దేశంలో మనస్ హెల్ప్ లైన్ అని ఉంది, మన రాష్ట్రంలో ఆశ్రా హెల్ప్ లైన్ ఉంది, కొన్ని ప్రైవేట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి, 24/7 పనిచేస్తాయి. ఈరోజు ఒక చక్కటి పుస్తకం మేడం డాక్టర్ పూజిత రాశారండి. ఆ పుస్తకం కూడా ఈరోజు మేము లాంచ్ చేశాము. ఇటువంటి పుస్తకం మనకు ఎంతైనా అవసరం. మేడం ఈ పుస్తకం అందరికీ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. సో ప్రతి వ్యక్తి ఇటువంటి పుస్తకం చదివి అవసరం ఉన్నప్పుడు మీకోసం హెల్ప్ తీసుకోండి. లేకపోతే ఎవరికైనా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వ్యక్తి కోసం హెల్ప్ అడగండి. అందులో ఎటువంటి హెజిటేషన్ ఉండకూడదు, ఎవరు సిగ్గుపడకూడదు. చాలా మందికి అపోహలు ఉంటాయి మన సొసైటీలో. ఏంటంటే సూసైడ్ గురించి, చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు, మాట్లాడకూడదు, మంచిది కాదని ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. ఇలాంటి మిత్స్ అన్నింటినీ తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి, ఎవరైనా సూసైడల్గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకప్రత బాచి గారు నా బుక్, నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ని ఆయన చేతి మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ బుక్ అనేది కంప్లీట్గా ఎవరైనా చదవచ్చు, అంటే దెర్ ఇస్ నో ఏజ్ బార్ కానీ ఏది లేదు. ఇందులో కంప్లీట్గా సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే సూసైడ్ ఫ్యూచర్లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్గా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 8 to 18 years ఉన్న పిల్లలకి, 8 to 18 years మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఈ బుక్ కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పి అవేర్నెస్ కల్పిస్తే మాత్రం వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్గా పెద్ద అయిన తర్వాత సూసైడ్ చేసుకోకుండా ఉంటారు.